హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24. పవన్ కళ్యాణ్ గారు 2026 సంవత్సరంలో ఏ సినిమా షూటింగ్ చేయబోతున్నారు, ఏ సినిమాకి సంబంధించి ఆయన షూటింగ్లో పాల్గొనబోతున్నారు, అసలు సినిమాలే చేయరని ఇంకొంతమంది అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆయన సినిమాల నుంచి ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది. ఆయన డిప్యూటీ సీఎంగా నేను ఉంటూనే ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ కొన్ని మంచి సినిమాల ద్వారా దాని నుంచి వచ్చినటువంటి డబ్బు ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారని చెప్పాలి. అలాంటి సినిమాని ఆయన్ని వేరు చేసి చూడలేం, అలాంటి రాజకీయాలను ఆయన్ని పక్కకు పెట్టి చూడలేం. అలాంటి వ్యక్తి అటు సినిమాలు చేయాలి, రాజకీయాలు చేయాలని అందరూ బలంగా కోరుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన నుంచి 2026లో ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది. ఆ తర్వాత ఏ సినిమాలో ఆయన నటించబోతున్నారు ఏంటి అనేది చాలామందికి తెలియదు. ఇలాంటి ఈ టైంలోనే ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఇది పండగనే చెప్పాలి. ఒక మ్యాసివ్ బ్లాక్ బస్ట్ అనౌన్స్మెంట్ అని చెప్పాలి. రామ్ తాళ్ళూరి గారు జనసేన పార్టీ నాయకులు, ఆయన ప్రొడ్యూసర్గా పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక సినిమాని రెడీ చేశారు. అది కూడా పిచ్చెక్కించిపోయే కాంబినేషన్ అని చెప్పాలి. టెంపర్ సినిమా మనందరికీ తెలుసు. పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ గారి హీరోగా వకంతం వంశీ ఇచ్చినటువంటి స్టోరీ అది. ఆ సినిమా తెలుగు సినిమానే కాదు, చాలా భాషల్లో కూడా డబ్ అయింది, రీమేక్ చేశారు, మంచి హిట్ కూడా అందుకున్నారు. ఎప్పటి వరకు ఉండేటువంటి తెలుగు సినిమా ఒక స్థితిగతుల్ని, ఆ స్టోరీ లైన్స్ని, హీరో క్యారెక్టరైజేషన్ని మార్చిందని చెప్పాలి. ఒక వైల్డ్ క్యారెక్టర్ చూపించారు. జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్లోనే ఎన్నో సినిమాలు చేసి ఉండొచ్చు, చేస్తూ ఉండొచ్చు, నటించుండొచ్చు, చాలా గొప్ప పర్ఫార్మెన్సర్ అయి ఉండొచ్చు. బట్ టెంపర్ అనే సినిమా మాత్రం ఆయన కెరియర్కి ఒక మర్చిపోలేనటువంటి అనుభూతిని, ఇంపాక్ట్ని క్రియేట్ చేసిందని చెప్పాలి. పూరి జగన్నాథ్ గారి టేకింగ్ ఓ లెక్క అయితే దాంట్లో ఆ స్టోరీ లైను, క్యారెక్టరు, హీరో క్యారెక్టరు, అక్కడ ఉండేటువంటి మొత్తం సినిమాకి సంబంధించినటువంటి క్యారెక్టర్లన్నీ కూడా పిచ్చెక్కిపోతాయి. ఆ స్టోరీ లైనే ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది తెలుగు సినిమాలోనే కదా, యావత్ భారతదేశంలో కూడా. అలాంటి స్టోరీ అందించినటువంటి వకంతం వంశీ గారు పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రపంచంలో ఎవ్వరూ చేయలేనటువంటి ఒక ఇంపాక్ట్ క్యారెక్టర్ని ఆయన కోసం డిజైన్ చేశారట. అది కేవలం పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రమే బాగుంటుందని ఆయన ఫిక్స్ అయిపోయారట. అందుకోసమే కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసైనా సరే ఆ సినిమా చేయాలని అనుకున్నారట. ఆ తర్వాత దానికి డైరెక్టర్ ఎవరైతే బాగుంటుందని చాలామంది అనుకున్నారట. దాంట్లో సురేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన నేను చేస్తానని చెప్పారట. సురేందర్ రెడ్డి గారు అంటే మనందరికీ తెలుసు, కిక్ సినిమా కావచ్చు, తర్వాత వచ్చినటువంటి రేసు గుర్రం కావచ్చు, ధృవ సినిమా కావచ్చు, సైరా నరసింహారెడ్డి కావచ్చు, అంటే ఒక హాలీవుడ్ రేంజ్ టెక్నీషియన్స్ని, ఒక స్క్రీన్ ప్లేని ఆయన మనకి ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఒక మంచి అసలు సినిమాలోకి వెళ్తే మనం తెలుగు సినిమానైనా అనుకునేటువంటి ఆయన విజువల్స్ మనకి అలా చూపిస్తూ ఉంటారు. ఆయన టేకింగ్ అలా ఉంటుంది, ఆయన డైరెక్షన్. అలాంటి వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ గారిని దాంట్లో పెట్టి మీరు ఆలోచించండి. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అనేటువంటి సినిమాకి రైటర్గా, స్టోరీ ఇచ్చినటువంటి వ్యక్తిగా, డైరెక్టర్గా వకంతం వంశీ గారు కూడా పనిచేశారు. అంటే ఆయన క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, ఆయన స్టోరీ లైన్స్ ఎలా ఉంటాయో మనం ప్రత్యేకించి చెప్పుకోవసరంలా. అలాంటి వకంతం వంశీ గారు పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక స్టోరీ లైన్ చేసి ఆయనకి వినిపిస్తే డెఫినెట్గా ఈ సినిమా మనం చేద్దాము అని అంటే, ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలా అని చెప్పి వకంతం వంశీ గారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు అడగగా, అసలు ఏమీ అవసరం లేదు, యాజ్ ఇట్ ఈజ్గా మనం సినిమా తీస్తున్నాము, ఈ సినిమా చాలా బాగా నచ్చింది నాకు, స్టోరీ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి వన్ టేక్లోనే పవన్ కళ్యాణ్ గారు ఓకే చేశారట. ఇప్పటికే చాలామంది అనుకున్నారు OG2 సినిమాని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించబోతున్నారు, దానికి సంబంధించి ఆయన గెటప్ అంతా కూడా మార్చారు, లేదా ఇంకొక సినిమా ఏదో ప్లాన్ చేస్తున్నారు అని అనుకున్నారు. కానీ అన్నీ కూడా పక్కకు పెట్టి ఈ సినిమాకి ఆయన డేట్స్ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారట. మొట్టమొదటగానే ఈ 2026లోనే, అది కూడా ఈ 2-3 నెలల్లోనే షూటింగ్కి సెట్స్ మీద కూడా వెళ్ళిపోయేటటువంటి ప్లాన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారట. దానికి సంబంధించి నేను రాజకీయంగా షెడ్యూల్స్ అరేంజ్ చేసుకుంటాను, ఈ సినిమా మనం చేస్తున్నాము, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయ్యే లోపే, అంటే రేపు ఫిబ్రవరి మార్చిలో నా సినిమా అన్నారు, ఈ లోపే ఈ సినిమాని స్టార్ట్ చేసి ఈ సినిమాకి సంబంధించి ముందే ప్రారంభించాలని, సినిమా రిలీజ్ అవ్వకముందే దీని గురించి కూడా ప్రారంభించాలని కూడా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారట. ఆల్రెడీ ఆయన ఇప్పటివరకు ఏ సినిమాకి ప్రత్యేకంగా ఒప్పుకున్నదైతే లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయన ప్రజెంట్ అయితే ఓన్లీ రాజకీయాల మీదే ఫోకస్ చేశారు. రాజకీయంగా ఆయన పార్టీ నిర్మాణానికి సంబంధించి, అలాగే ఆయన శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా చాలా అద్భుతమైనటువంటి పనులు చేసుకుంటున్నారు. కాకపోతే ఒక సినిమా చేస్తేనే ఆయనకంటూ, ఆయన కుటుంబానికి
రాజకీయ పార్టీ నడుపుకోవడానికి, ఎన్నో వందల కుటుంబాలకు సేవా కార్యక్రమాలు చేయడానికి దాని నుంచి వచ్చేటువంటి డబ్బులే ఆయనకి ప్రధాన ఆదాయ వనరు. అదే ఆయన మళ్ళీ ఇంకొక సినిమాని ఒప్పుకోవడానికి కూడా కారణం అవుతుంది. అది కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు రామ్ తాళ్ళూరి గారే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ స్టోరీని తీసుకొచ్చి ఆయన ముందు పెడితే, డెఫినెట్గా ఈ సినిమా మనమే చేద్దాం, నువ్వే ప్రొడ్యూసర్ అని చెప్పి ఆయన కూడా ఓకే చేశారట. సో ఈ మ్యాసివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి క్యారెక్టర్ని మనం త్వరలో చూడబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు చూసినటువంటి క్యారెక్టర్లు అన్నీ వేరట. ఈ సినిమా ఈ క్యారెక్టర్ ఇంకొక లెవెల్ అట.